హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మార్కెట్లు ఈరోజు కూడాను డైరెక్షన్లెస్గానే ట్రేడ్ అయినాయి. ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ లోయర్ సైడ్ ఓపెన్ అవుతూ అక్కడి నుంచి 930 24,930 వరకు వెళ్తూ అక్కడి నుంచి స్లైడ్ అవుతూ వచ్చినాయి. సో ఈరోజు ప్రధానంగా మన మార్కెట్ని ప్రభావితం చేసిన అంశాలు చూడాలంటే ఆయిల్ ప్రైసెస్ని స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి. మనం ఇక్కడ ఆయిల్ ప్రైసెస్ సుమారుగా ఓవర్ నైట్ 4% ఇంక్రీజ్ అవుతూ $76 కంటే అబౌవ్ పర్ బ్యారెల్ మూవ్ అయింది. రైజింగ్ క్రూడ్ అనేది మన ఇండియన్ ఎకానమీ మీద ప్రెషర్ ఉంటుంది కాబట్టి తదనుగుణంగా కంపెనీ ప్రాఫిట్స్ మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి మన మార్కెట్స్లో కూడా ఈరోజు కొద్దిగా సెల్ ఆఫ్ ఉంది. దాంతోపాటుగా రూపీ 2 months లోకి మూవ్ అయింది. సో 84-85 రేంజ్లో ఉన్న రూపీ వల్ల ఇప్పుడు 86.5 అగెన్స్ట్ USD 86.5 లెవెల్స్కి వచ్చేసేసింది. ఆర్బీఐ ఏదైతే మనకి రీసెంట్గా పాజిటివ్ న్యూస్ ఇచ్చిందో రేట్ కట్ తోటి, అక్కడ మన ఫైనాన్షియల్స్ అను బ్యాంకింగ్ సెక్టార్లో కొంచెం పాజిటివ్ వచ్చినప్పటికీ కూడాను అది సస్టైన్ కాలేకపోతుంది. అదే కాకుండా మన మార్కెట్లో జిట్టర్స్ ఏమున్నాయంటే ఫెడ్ పాలసీ కామెంటరీ ఒకటి, ఆ డెసిషన్ రేట్ కట్ డెసిషన్ ఒకటి, అది పెండింగ్ ఉంది. సో అది ఏ విధంగా టర్న్అవుట్ అవుతుంది, ఆ గైడెన్స్ ఏ విధంగా ఉంటుంది, చైర్ పర్సన్ పావెల్ ఏ విధమైన స్టేట్మెంట్స్ని పాస్ చేస్తాడు అనే దాన్ని మార్కెట్ కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. దాన్ని బట్టే రేపటి మార్కెట్ కానివ్వండి, ఫర్దర్ మార్కెట్ మూమెంట్ కానీ ఆధారపడి ఉండే అవకాశం ఉంది. సో అదే కాకుండా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏదైతే రిమార్క్స్ చేస్తూ ఉన్నాడో ఫార్మాస్యూటికల్ మీద టారిఫ్స్ వేస్తాము, ఈ టారిఫ్స్ విషయం ఏంటంటే ఫార్మాస్యూటికల్ మీద టారిఫ్స్ కనుక వేస్తే అది లోకల్ ఇన్ఫ్లేషన్ని కాస్త ఇంపాక్ట్ చేస్తుంది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ని రైజ్ అయ్యేటట్టుగా చేస్తుంది. అవి నెసెసరీ గూడ్స్ కాబట్టి ఇన్ఫ్లేషన్ ఆబ్వియస్గా ఇంప్రూవ్ అవుతుంది. సో అది కూడా అబ్జర్వ్ చేస్తారు కదా మన ఫెడ్ చైర్ పర్సన్ పావెల్. సో దాన్ని కూడా ఏ విధంగా కామెంట్ చేస్తాడు. సో ఇదే కాకుండా మనకి 25,000 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. లాస్ట్ 4 కన్సిక్యూటివ్ సెషన్స్లో ఆ 25,000 25,200 మధ్యలో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ వస్తుంది మన నిఫ్టీ. అది కూడా టెక్నికల్ రెసిస్టెన్స్ కూడాను మన మార్కెట్కి గత 2-3 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. 25,000 లెవెల్స్కి వచ్చినప్పుడేమో డ్రాప్ అవుతుంది, 24,930కి వచ్చినప్పుడు రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ మరలా ఒకసారి కిందకి డౌన్ అవుతూ వస్తుంది. సో ఇది మనకి ప్రధానంగా మన మార్కెట్ని ప్రభావితం చేసింది. కాకపోతే మనకు ఒక పాజిటివ్ అంశం ఏంటంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డిఐఎస్ కంటిన్యూస్గా బై చేస్తూ ఉన్నారు. 21 స్ట్రైట్ డేస్ నుంచి వాళ్ళు కంటిన్యూస్గా ఇన్ఫ్లో చేస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 8,200 crores June 17th వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫ్లో వచ్చింది. ఇది ఒక పాజిటివ్ మన మార్కెట్లకి. ఓకే, ఈరోజు ట్రేడింగ్ విషయానికి వస్తే సెన్సెక్స్ 139 పాయింట్ల నష్టంతో 81,440 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 24,812 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 55,829 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా ఈరోజు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్టాక్స్లో కాస్త పాజిటివ్ ట్రెండ్ అనేది చూసాం మనము. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేసింది నిఫ్టీని కానీ సెన్సెక్స్ని కానీ. సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే ఆటో ఈరోజు పాజిటివ్గా మూవ్ అయితే, ఆటో ఆల్మోస్ట్ 1% పాజిటివ్గా మూవ్ అయింది. ఇది మన డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది డిమాండ్ వస్తుంది అని ఒకటైతే, ఎక్స్పోర్ట్ ఆప్టిమిజం తోటి రెండో రీజన్ ఈరోజు ఆటో ర్యాలీ చేసింది. ఫైనాన్షియల్స్ కూడాను మన బ్యాంక్ నిఫ్టీ కూడాను ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసింది అనుకున్నాం కదా, ఫైనాన్షియల్ స్టాక్స్ కూడాను ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసినాయి. కాకపోతే ఈరోజు ఐటీ స్టాక్స్ మాత్రము కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అని వచ్చిందని చెప్పుకోవచ్చు మనము. ఆ ప్రాఫిట్ బుకింగ్ కూడా హెవీ స్టాక్స్ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఇవి కాస్త స్టేబుల్గా ఉన్నాయి మార్నింగ్ అవర్స్లో. బట్ ఆఫ్టర్నూన్కి వచ్చేప్పటికి ఇవి కూడాను కాస్త సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్స్పీరియన్స్ చేసినాయి. అట్లానే పవర్లో వచ్చేసరికి మైనర్ గెయిన్స్ వచ్చినాయి, మైల్డ్ బుల్లిష్. ఎస్పెషల్లీ చెప్పాలంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో స్లైట్గా పవర్ సెక్టార్లో ఉన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కాస్త పాజిటివ్గా మూవ్ అయినాయని చెప్పుకోవచ్చు. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఇండస్ ఇండ్ ఈరోజు ఆల్మోస్ట్ 5% 4.8% అప్రాక్సిమేట్గా పాజిటివ్గా క్లోజ్ అయింది. కారణం ఏంటంటే ఈ నోమురా వాళ్ళు దీనికి అప్గ్రేడ్ చేస్తూ బై కాల్ ఇచ్చారు దీనికి. కాబట్టి ఈరోజు ఇండస్ ఇండ్ బ్యాంక్ అనేది బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ కదా, ఇది కాస్త పాజిటివ్గా మోయింది ఈరోజు. మన బీఎస్సీ స్టాక్ రీసెంట్గా ఏదైతే మనకి బోనస్ షేర్స్ వచ్చినాయో ఆ బీఎస్సీ స్టాక్ ఈరోజు డిప్ అయింది ఆల్మోస్ట్ 1.5% వరకు. కారణం ఏంటంటే మనకి ఈ ఎన్ఎస్సి ఎక్స్పైరీ థర్స్డే ఎక్స్పైరీ ఉంది కదా, దాన్ని ట్యూస్డే ఎక్స్పైరీకి చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ రెగ్యులేటరీ బాడీ అప్రూవల్ ఇచ్చేటప్పటికి
బీఎస్సీ ఇప్పటివరకు ఏదైతే సెన్సెక్స్ ఎక్స్పైరీ ట్యూస్డే నడుస్తుందో అది థర్స్డేకి షిఫ్ట్ అవుతుంది. దానికి ముందుగా నిఫ్టీ ఎక్స్పైరీ ఎవ్రీ వీక్లీ ఎక్స్పైరీ వచ్చేసేసి ట్యూస్డేకి షిఫ్ట్ అవుతుంది. సో అది ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుంది అనేది మనకి ఫర్దర్గా డేట్ అది అవుట్ అవుతుంది. బట్ ఇప్పటికైతే థర్స్డే ఎక్స్పైరీ నుంచి ట్యూస్డేకి షిఫ్ట్ అవుతుంది నిఫ్టీ. సో దానికి ట్రేడింగ్ వాల్యూమ్ అనేది కాస్త ఎఫెక్ట్ అవుతుంది కదా సెన్సెక్స్కి సంబంధించి. కాబట్టి బీఎస్సీ స్టాక్ అనేది ఈరోజు కాస్త నెగిటివ్గా ట్రేడ్ అయింది సెషన్లో. మహీంద్రా అండ్ మహీంద్రా అండ్ డెలివరీ ఈ రెండు కూడాను ఈరోజు సెషన్లో పాజిటివ్గా మూవ్ అయినాయి. సో ఉగ్రో క్యాపిటల్ ఇది ఆల్మోస్ట్ 7% పాజిటివ్గా మూవ్ అయింది. కారణం ఏంటంటే వీళ్ళు ప్రోఫెక్టస్ క్యాపిటల్ అనే దాన్ని ఎక్వైర్ చేస్తున్నారు కాబట్టి దాన్ని పాజిటివ్గా తీసుకొని మార్కెట్ ఈరోజు అది స్టాక్ని పాజిటివ్గా ట్రిగర్ చేసింది. హిందుస్థాన్ జింక్ సో ఈరోజు 6% ఫాలో అయింది. కారణం ఏంటంటే దీంట్లో ఒక బ్లాక్ డీల్ నడుస్తుంది. దాంతో కాస్త ప్రైస్ అనేది కాస్త లోయర్ ప్రైస్కి వీళ్ళు బ్లాక్ డీల్ జరుగుతుంది కాబట్టి ప్రైస్ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది హిందుస్థాన్ జింక్లో. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈరోజు స్లైట్గా పాజిటివ్గా మూవ్ అయింది. ఇది ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించిన స్టాక్ కదా ఇది. సో దాంట్లో వచ్చిన అదే ఏదైతే ఆయిల్ అండ్ గ్యాస్ ఈరోజు క్రూడ్ ఆయిల్ అనేది పాజిటివ్గా అప్ సైడ్ మూవ్ అయింది కదా. సో దానికి గాను రిలయన్స్ స్టాక్లో ఈరోజు పాజిటివ్గా వచ్చింది. ఓకే, మనం రోజు ఇట్లానే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా కదలాడింది ఈరోజు సెషన్లో, అట్లానే రేపటికి ఏ విధమైన లెవెల్స్ చూడొచ్చు అని మనం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఓకే, ఇది నిఫ్టీ చార్టు. నిఫ్టీ ఈరోజు షూటింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ షూటింగ్ స్టార్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ షూటింగ్ స్టార్లో ఉన్న ఇదేంటంటే ప్రైస్ని అప్ సైడ్ మూవ్ చేయాలని చెప్పేసి బుల్స్ ట్రై చేశారు. బట్ బుల్స్ స్ట్రెంగ్త్ సరిపోక మళ్ళీ డౌన్ సైడ్లోనే క్లోజ్ అయింది ఈరోజు ఇండిసెస్. ఓకే, సో కాబట్టి బుల్స్ మాత్రం ప్రయత్నం చేశారు కానీ బేర్స్ ఈరోజు డామినేట్ చేశారు. అది సైకాలజీ ఈ షూటింగ్ స్టార్కి సంబంధించి. ఓకే, మరి రేపటికి ఏ విధంగా దీన్ని చూడాలి? సో దీన్ని మనకి ఏదైతే బుల్స్ ట్రై చేశారో బుల్స్ ఎక్కడి వరకు ట్రై చేశారు, సుమారుగా 24,947 మనం ఇప్పటివరకు ఏదైతే ఒక లెవెల్ అని అబ్జర్వ్ చేస్తున్నామో 24,930 నుంచి 940 ఆ లెవెల్ వరకు ఈరోజు ట్రై చేశారు. అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ డౌన్ సైడ్ మూవ్ అయింది ఈరోజు నిఫ్టీ. సో మనకి రేపటికి లెవెల్ వచ్చేసరికి అప్ సైడ్ మరలా అదే అప్ సైడ్ మనకి ఏదైతే ఈరోజు రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో 24,930 24,940 అనేది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. 24,940. ఓకే, అదే సపోర్టు మనం సపోర్ట్ చూడాలి అంటే సేమ్ 24,700. సో 24,700 అనేది ఇంకా అదే ఉంటుంది. రెసిస్టెన్స్ మాత్రము 24,940. ఓకే, ఇది రేపటికి మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్. అయితే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. అట్లానే టునైట్ మనకి ఫెడ్ డెసిషన్ వస్తుంది. సో దాన్ని బట్టి యాక్చువల్గా ఈరోజు ఆ క్యాండిల్ ఫామ్ అవడానికి కూడా కారణం అదే అయి ఉండొచ్చు. ఫెడ్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తూ ఫెడ్ డెసిషన్ తర్వాత ఒక డైరెక్షన్ తీసుకుందామనే ఉద్దేశం మీద మరి అక్కడే క్లోజ్ చేసి ఉండొచ్చు. ఆల్మోస్ట్ నిన్న క్లోజింగ్ దగ్గరలోనే క్లోజ్ అయింది ఈరోజు కూడాను. ఓకే, ఇది మనకి నిఫ్టీకి సంబంధించి. అట్లనే బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా మూవ్ అయింది, దాని లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో అవుట్ పర్ఫామ్ చేసింది అనుకున్నాం కదా మనం బ్యాంక్ నిఫ్టీ ఈరోజు. సో అట్లానే గ్రీన్ క్యాండిల్ వచ్చేసింది. గ్రీన్ క్యాండిల్ వచ్చి మనకి 55,700 లెవెల్స్ అబవ్ లెవెల్ క్లోజ్ అయింది. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ మనం ఇంతకుముందు ఏదైతే ఈ లెవెల్ చూస్తున్నామో 55,700, 720 ఆ లెవెల్స్ని క్రాస్ చేసి ఈరోజు అప్ సైడ్ క్లోజ్ అయింది. 55,820 దగ్గర క్లోజ్ అయింది. సో మనకి ఇంకా స్టిల్ అదే లెవెల్స్ ఇంతకుముందు మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో 56,165 ఇదనేది హై సైడ్. అది క్రాస్ చేస్తేనే మరలా ఒకసారి 57,000 టెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఓవరాల్గా బ్యాంకింగ్ స్టాక్స్లో ఉన్న ఈ పాజిటివ్ ఇదనేది మరలా ఒకసారి 57,000ని కన్ఫామ్గా టెస్ట్ చేసే అవకాశం మాత్రం కనపడుతుంది. ఓకే, అదే లోయర్ సైడ్ చూడాలంటే ఈ 55,380. సో ఇక్కడ ఏదైతే ఉందో ఆ లెవెల్ మనం ఇంతకుముందు డ్రా చేసుకున్నామో ఈ 55,380 అనేది స్టిల్ మనకి వ్యాలిడ్ సపోర్ట్ కింద ఉంటుంది. అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 55,400 వేసుకోవచ్చు. ఓకే, 55,380 డౌన్ సైడు, 56,165 అప్ సైడ్. ఈ రెండు లెవెల్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాకు పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంకు మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాము అంటే ఒక రీజన్. మనకి 200-డే మూవింగ్ యావరేజ్ని 50-డే మూవింగ్ యావరేజ్ లోయర్ సైడ్ నుంచి రీసెంట్గా క్రాస్ ఓవర్ అయింది. సో ఇది గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటాం మనం. ఇంతకుముందు మనం గోల్డెన్ క్రాస్ ఓవర్ మీద ఒక వీడియో చేసుకోవడం జరిగింది. కొన్ని స్టాక్స్ కూడాను మనము స్పెసిఫిక్గా ఒక 6 స్టాక్స్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకోవడం జరిగింది. మీరు చూడనట్లయితే
మన ఛానల్లో గోల్డెన్ క్రాస్ ఓవర్ అనే పేరుతోటే వీడియో ఉంటుంది, అది చూడండి. సో ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ అయింది. గోల్డెన్ క్రాస్ ఓవర్ అయిన తర్వాత డౌన్ సైడ్కి వచ్చి కన్సాలిడేషన్ అవుతుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇక్కడ ఏదైతే మనకు హై ఫామ్ చేసిందో 104, 105 ఆ రేంజ్లో ఏదైతే హై ఫామ్ చేసిందో అక్కడి నుంచి సెల్ ఆఫ్ గురయ్యి మరలా రికవరీ అవుతూ ఈసారి 115 వరకు హై ఫామ్ చేసింది. అక్కడి నుంచి ఇప్పుడు కన్సాలిడేట్ 105 లెవెల్లో కన్సాలిడేట్ అవుతుంది. ఓకే, సో ఇది గోల్డెన్ క్రాస్ ఓవర్ అయింది. ఈ స్టాక్ గురించి మీకు ఫండమెంటల్స్ తెలియాలి అంటే స్క్రీన్ డాటిన్లోకి వస్తే మీకు అర్థమవుతుంది. ఇది 1,21,205 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే దీని బుక్ వాల్యూ చూసారా 116 రూపీస్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 105 రూపీస్. అంటే బుక్ వాల్యూ కంటే కూడా తక్కువలో ట్రేడ్ అవుతుంది. సో దీని స్టాక్ పిఈ 6.56 ఉంది. ఓకే, సో ఈ ఆర్ఓసిఈ కానీ ఆర్ఓఈ కూడాను 15.2% ఉంది. సో ఓవరాల్గా వీళ్ళ రిజల్ట్స్ కనుక మీరు చూస్తే లాస్ట్ క్వార్టర్స్ నుంచి కన్సిస్టెన్సీ ఉంది. వీళ్ళ రిజల్ట్స్లో మీకు ఎప్పుడు గ్రోతే ఉంది. సో మీరు ఏ క్వార్టర్ తీసుకున్నాక సరే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంటిన్యూస్గా గ్రోత్ పోస్ట్ చేస్తున్నారు. మార్చ్ 2023లో 24,000, జూన్లో 25,000, సెప్టెంబర్లో 26,000, డిసెంబర్లో 27,000. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ మీరు ఏ క్వార్టర్ తీసుకున్నా సరే 1,000 crores అడిషనల్గానే పోస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఈ స్టాక్ మాత్రం ఎక్కడుంది, బుక్ వాల్యూ కంటే తక్కువ ఉంది. సో ఇంతకుముందు దీని 52 వీక్ హై వచ్చేసేసి 130 ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 30% డిస్కౌంట్లో 105 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ రిజల్ట్స్ ఏదన్నా బ్యాడ్గా పోస్ట్ చేశారా? లేదు. ఏదన్నా కంపెనీ గురించి నెగిటివ్గా ఉందా? లేదు. సో ఎవ్రీథింగ్ అంతా బాగుంది. బట్ స్టాక్లో అంత అట్రాక్టివ్గా లేక ఈ స్టాక్ కొద్దిగా లోయర్ సైడ్లో ట్రేడ్ అవుతుంది. సో దీని డివిడెండ్ ఈల్డ్ కూడాను 2.75% ఉంది. ఓకే, ఓవరాల్గా ఇది లాంగ్ టర్మ్కి పిక్ చేసుకోదగ్గ స్టాకు. ఒక్కసారి కనుక మరలా ఈ స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్లో ఒకసారి మూమెంట్ కనుక వస్తే ఈ స్టాక్ కూడా మరలా 135 లెవెల్స్ క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అవ్వగలిగిన స్టాక్ ఇది. ఓకే, సో ఇది లాంగ్ టర్మ్కి మనం పిక్ చేసుకోవచ్చు. సో ఎక్కడ ఏ లెవెల్లో పిక్ చేసుకోవచ్చు, మీరు ఈ లెవెల్లో స్టార్ట్ చేసుకోవచ్చు. 104 దగ్గర మీరు స్టార్ట్ చేసుకుంటూ సుమారుగా ఇక్కడ వరకు ఏది 200-day మూవింగ్ యావరేజ్ వరకు 102 లెవెల్స్ వరకు మీరు పిక్ చేసుకుంటూ ఉండొచ్చు. 104 నుంచి 102 మధ్యలో మీరు పిక్ చేసుకుంటే మీకు ఇది టార్గెట్ మరలా 130 అవుతుంది. ఫస్ట్ టార్గెట్ 113, నెక్స్ట్ టార్గెట్ 130, 135 లెవెల్స్ వరకు ఇది ఈజీగా రీచ్ అవుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఇది విజిబుల్గా ఉండేట్టు చూడండి. అట్లానే మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.